ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డికి తీవ్ర ప్రమాదం. ఒక్కసారిగా పేలిన కార్ టైర్. సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న కార్ టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. దానికి సంబంధించిన అప్డేట్ అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సీఎం రేవంత్ రెడ్డికి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కూడా పెను ప్రమాదమే జరిగేదని చెప్తున్నారు. వివరాలు చూసినట్టయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్లో పర్యటించబోతున్నారు. హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్తుండగా మార్గమధ్యంలో సీఎం కాన్వాయ్లోని ఓ కార్ ఒక్కసారిగా పేలిపోయింది. అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పినట్లయింది. మరోవైపు సీఎం భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే ఆ టైరును రిపేర్ చేయడానికి స్థానికంగా ఉన్న మెకానిక్ సిబ్బందిని పిలిపించారు. ఈ ఘటన జరిగాక ఒక కారు తప్ప మిగిలిన వాహనాలతో రేవంత్ కొడంగల్కు చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే కొడంగల్ పట్టణంలోని తన నివాసానికి ముఖ్యమంత్రి చేరుకున్నారు. స్థానిక నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి రేవంత్కు ఘన స్వాగతం తెలిపారు. ఇప్పుడు టార్గెటే గెలుపంటున్నారు. మండలాల వారీగా కాంగ్రెస్ నాయకులతో సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షకు వివిధ మండలాల సమన్వయ కమిటీ నాయకులు హాజరయ్యారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో కూడా సీఎం సమీక్ష నిర్వహించబోతున్నారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలిపే ప్రతి కార్యకర్త కూడా గెలిపే లక్ష్యంగా కృషి చేయాలని రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఇదిలా ఉంటే మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారికి సీఎం పట్టు వస్త్రాలు కూడా సమర్పించనున్నారు. సో కొడంగల్ వెళ్తున్న సమయంలో అయితే కనుక ఈ టైరు పేలి పెను ప్రమాదం అయితే త్రుటిలో తప్పిందని అయితే చెప్తూ ఉన్నారు.